అది వేసవికాలం. ఆహారం దొరకక అడవి జంతువులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. అప్పుడు ఒక కోతి, ఇక్కడ అడవిలో ఆహారం తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది, నేనలా గ్రామంలోకి వెళ్లి ఏమన్నా దొరుకుతుందేమో అని చూడాలి అనుకుని చిన్నగా నడుచుకుంటూ గ్రామం వైపుగా వెళ్తుంది. అప్పుడు ఆ కోతికి గ్రామంలో ఒక అరటి తోట కనిపిస్తుంది. దాన్ని చూసి కోతి, అబ్బా, అరటిపళ్ళు ఎంత బాగున్నాయో, ఇప్పుడే అక్కడికి వెళ్లి అరటిపళ్ళు మొత్తం తినేస్తాను అని ఆ తోటలోకి వెళ్లి దానికి ఇష్టం వచ్చినంతసేపు ఆ తోట మొత్తం తిరిగి దాని కడుపు నిండా ఎంతవరకు అక్కడ ఉన్న అరటి పండ్లు తినగలదో అన్నీ తింటుంది. ఆ తరువాత ఆ కోతి అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్లీ తిరిగి లేచి, ఆహా, ఈ రోజుతో నాకు ఆహార సమస్య పూర్తిగా పోయింది, సాయంత్రానికి కూడా కొన్ని అరటిపళ్లను తీసుకుని వెళ్తాను అని చెప్పి అక్కడున్న కొన్ని అరటిపళ్ళు తీసుకుని అడవిలోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక ఎలుగుబంటు ఆ కోతిని చూసి, మిత్రమా మిత్రమా, ఒక నిమిషమాగు, నాకు చాలా ఆకలిగా ఉంది మిత్రమా, నీ చేతిలో చాలా అరటిపళ్ళున్నాయి కదా, వాటిలో కొన్ని నాకివ్వు, తిండి తిని చాలా రోజులవుతుంది మిత్రమా, దయచేసి ఇవ్వవా అని జాలిగా అడుగుతుంది. అది విన్న కోతికి ఆ ఎలుగుబంటిపై జాలి కలిగి, సరే మిత్రమా, ఇవిగో, ఈ కొన్ని నీకు, ఈ కొన్ని నాకు అంటూ అరటిపళ్లను ఆ ఎలుగుబంటికి ఇస్తుంది. దాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఆ అరటిపళ్ళు తీసుకుని ఆవురావురమంటూ కమ్మగా వాటి మొత్తాన్ని తినేసి ఆ కోతితో, మిత్రమా, నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా, నా ఆకలి తీర్చావు, నీకు ఈ జన్మ మొత్తం రుణపడిపోతాను. అయ్యో, అంత మాట ఎందుకు మిత్రమా, మనం ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా? అది సరేగాని మిత్రమా, అసలు ఈ అడవిలో ఆహారం దొరకటం లేదు కదా, నీకు ఈ అరటిపళ్ళు ఎక్కడ దొరికాయి? అప్పుడు కోతి జరిగిన విషయమంతా చెప్తుంది. దాన్ని విన్న ఎలుగుబంటు, అయితే మిత్రమా, రేపు నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళు, నేను కూడా ఎంతో కొంత తిని నా ప్రాణం నిలబెట్టుకుంటాను. తప్పకుండా తీసుకెళ్తాను మిత్రమా అని చెప్పి కోతి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ మరుసటి రోజే ఆ ఎలుగుబంటిని కోతి అరటి తోట దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆ అరటిపళ్ళు చూసిన ఎలుగుబంటి, అబ్బా, ఎన్ని అరటిపళ్ళు, ఇక ఈ కోతికి ఏం మిగిల్చకుండా మొత్తం అరటిపళ్ళు నేనే తినేయాలి అని స్వార్థంతో ఆలోచిస్తుంది. అప్పుడు కోతి, మిత్రమా, నువ్వు కిందే ఉండు, నేను చెట్టెక్కి అరటిపళ్ళు కోసి కిందకి వేస్తాను, నువ్వు వాటన్నింటినీ పోగు చేయి అని అంటుంది. ఆ మాటలు విన్న ఎలుగుబంటు కోపంగా, మర్యాదగా ఇక్కడి నుండి నువ్వు వెళ్ళు, లేదంటే నా పెద్ద పెద్ద గోళ్లతో నిన్ను చీల్చి చంపేస్తాను, జాగ్రత్త, ఈ అరటి తోట నాది, ఈ పళ్ళన్నీ చెట్టెక్కి నేనే కోసుకుంటాను. ఆ మాటలు విన్న కోతి చాలా ఆశ్చర్యపోయి, ఏమైంది మిత్రమా, అలా మాట్లాడుతున్నావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, నిన్ను చంపేయాలా ఇప్పుడు అని కోపంగా దాని మీదికి వస్తుంది. ఆ ఎలుగుబంటిని చూసిన కోతి చాలా భయంతో, నేను వెళ్తాను, నన్నేం చెయ్యొద్దు అంటూ భయంతో అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తరువాత ఎలుగుబంటు ఆ తోటలోని పండ్లన్నీ తింటుంది. అలా ప్రతిరోజు చేస్తూ ఉంటుంది. ఆ తోట యజమానైన రమేష్, తోటలో అరటిపళ్ళన్నీ మాయమైపోతున్నాయి, ఎవరో వీటిని దొంగిలిస్తున్నారు, అది ఎవరో కనిపెట్టాలి అనుకుని ఒకరోజు కాపు కాస్తాడు. అప్పుడే అక్కడికి ఆ ఎలుగుబంటు వచ్చి అరటిపళ్ళు తినటం చూసి, ఓహో, ఇదంతా నీ పనా అంటూ మరో ఇద్దరిని తీసుకొస్తాడు. వాళ్ల చేతిలో ఉన్న కర్రను చూసి ఎలుగుబంటి భయపడిపోయి పరుగులు తీయడం మొదలు పెడుతుంది. వాళ్ళందరూ కలిసి ఆ ఎలుగుబంటి వెంటపడి కర్రలతో కొడతారు. ఆ దెబ్బలకి భయపడి అడవిలోకి పారిపోయింది ఎలుగుబంటు. అబ్బా, అమ్మా, నాకిలా కావాల్సిందే, మేలు చేసిన మిత్రుడికి కీడు చేసినందుకు తగిన శాస్తి జరిగింది అంటూ బాధపడుతూ వెళ్లి ఆ కోతికి క్షమాపణ చెప్పుకుంటుంది. అందుకే దురాశ దుఃఖానికి చేటు అంటారు. దురాశ పడిన ఎలుగుబంటి పరిస్థితి ఏమైందో చూశారుగా. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక గర్భవతి అయిన కోతి ఉండేది. ఆ గర్భవతి కోతికి ఆకలిన ప్రతిసారి ఆ గ్రామంలో ఏదో ఒక ఇంటికి వెళ్లేది. అక్కడి వాళ్లు కాదనకుండా దానికి ఏదో ఒక ఆహారాన్ని అందించేవాళ్లు. అయితే ఆ ఊర్లో ఉన్న సీత మాత్రం ఆహారం అందిస్తూనే ఆ కోతిని ఎంతో చక్కగా ప్రేమగా చూసుకునేది. ప్రతిరోజు ఆ కోతి సీత ఇంటికి వచ్చిన ప్రతిసారి ఎంతో ప్రేమతో స్వయంగా తానే ఆహారాన్ని తినిపించేది. అలా ఉండగా ఒకరోజు సీత ఆరోగ్యం క్షీణించి మంచంపై ఉండి, భగవంతుడా, నేను ఒంటరి మహిళని, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను, నువ్వే నాకు దిక్కు స్వామి అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. అలాగే అక్కడ కోతి తన మనస్సులో, నేను సీత వాళ్ళ ఇంటికి వెళ్లి చాలా రోజులవుతుంది, ఈ రోజు నాకు బాగా ఆకలిగా ఉంది, ఒకసారి సీత వాళ్ళ ఇంటికి వెళ్తే ఆహారం దొరుకుతుంది
అలాగే ఆమెను చూసినట్టు కూడా ఉంటుంది అనుకుని సీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆమె మంచంపై ఉండి బాధపడటం చూసిన కోతి, అయ్యో సీత, ఏమైంది నీకు అంటూ సైగ చేస్తుంది. నా పరిస్థితి ఏం బాగోలేదు, ఎవరినైనా సహాయం కోసం ఇక్కడికి రమ్మని చెప్పవా అని అడుగుతుంది. వెంటనే ఆ కోతి పక్కింటికి వెళ్లి ఆమెను తీసుకుని వస్తుంది. ఆమె సీతతో, అయ్యో సీత, ఏమైంది అంటూ ఆమెను పట్టుకోగానే, అయ్యో బాగా జ్వరంగా ఉన్నట్టుంది, నా దగ్గర కొన్ని మందులున్నాయి, అవిస్తాను, వాడు, సరేనా సీత? సరే అమృత, నాకు కాళ్ల నొప్పులు కూడా ఉన్నాయి, వాటికి కూడా ఏదైనా మందుంటే ఇవ్వవా? అందుకు ఆమె సరే అంటుంది. అమృత ఆమెకు మందులు తీసుకొచ్చిచ్చి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు సీత కోతితో, నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా, నువ్వు ఇక్కడికొచ్చి మంచి పని చేశావు. ఆ మాటలకి కోతి, మరేం పర్వాలేదు అని సైగ చేస్తుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ కోతి సీతకి రకరకాల పండ్లని, ఆహారాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. దాన్ని తింటూ సీత చాలా సంతోషిస్తుంది. కొద్ది కాలంలోనే సీత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఆమె మళ్లీ మామూలు స్థితికి వచ్చి కోతితో, మిత్రమా, నీకు మరోసారి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను చాలా బాగా చూసుకున్నావు, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ కంటతడి పెట్టుకుంటుంది సీత. అప్పుడు ఆ కోతి కూడా ఏడుస్తూ, బాధపడకు సీత, నేను కూడా ఎంతో మంది దగ్గరికి వెళ్తున్నాను, కానీ వాళ్ళు నన్నెప్పుడూ ప్రేమతో చూసేవాళ్లే కాదు, కానీ నువ్వు మాత్రం నువ్వు ఎంతో ప్రేమతో చూసుకుంటావు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా కడుపులో ఉన్న బిడ్డ నిన్ను చూసి సంతోషపడుతూనే ఉంటాడు అంటూ ఏడుస్తుంది. ఇంతలో అమృత అక్కడికి వచ్చి, సీత, ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం కుదుటపడింది కదా? అవునమృత, నా ఆరోగ్యం కుదుటపడింది, నాకు సహాయం చేసినందుకు నీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. నాదేముంది సీత, ఇదిగో ఇదంతా ఆ గర్భవతి కోతి పుణ్యమే, ఏమాత్రం కష్టం అనుకోకుండా తన కడుపులో బిడ్డను మోస్తూనే నీకు ఎంతో సహాయం చేసింది అని అంటుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే అంటుంది సీత. సరే సీత, నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత. కోతి కూడా, సీత, నేను కూడా వెళ్ళొస్తాను. చూడు మిత్రమా, నువ్వు అక్కడ ఇక్కడ తిరగడం కంటే నాతో పాటే నా దగ్గరే ఉండిపోవచ్చు కదా, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నాకు కూడా ఎవరూ లేరు కాబట్టి నువ్వు నన్ను బాగా చూసుకో, ఒకరికొకరు తోడుగా ఉంటాం కదా. సీత, నువ్వు ఈ మాట ఎప్పుడెప్పుడు అంటావా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటుంది కోతి. ఆ రోజు నుండి సీత, కోతి ఇద్దరు ఆ ఇంట్లోనే నివసిస్తూ ఉంటారు. గర్భవతి కోతి అయినప్పటికీ సీతకి ఇంటి పనుల్లో ఆ కోతి సహాయం చేస్తూనే ఉంటుంది. అలా రోజులు గడిచాయి. ఆ గర్భవతి కోతి ఒకరోజు ఎంతో వేదన పడుతూ, భగవంతుడా, ఈ కడుపు నొప్పిని నేను భరించలేకపోతున్నాను, నువ్వే నాకు సహాయం చెయ్యి అంటూ పెద్దగా అరుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన సీత, అయ్యో భగవంతుడా, ఈ కోతికి పురిటి నొప్పులు వస్తున్నాయి, నువ్వే ఈ కోతికి ఏమీ కాకుండా చూడు అంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. కొంత సమయం తరువాత ఆ కోతి ఒక బిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది. సీత చాలా ఏడుస్తూ, దేవుడా, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటి, నాకు తల్లిని దూరం చేశావు, ఈ బిడ్డని నా చేతిలో పెట్టావు, తల్లి లేకుండా ఎలా పెరగటం స్వామి అంటూ ఏడుస్తూ ఉంటుంది. కొంత సమయానికి సీత, తల్లి లేకపోతే ఏమైంది, నేనున్నాను కదా, నేను ఈ బిడ్డకు తల్లిని, నేనే దీన్ని బాగా చూసుకుంటాను, నలుగురు ఎన్ని విధాలుగా అనుకున్నా పర్వాలేదు, నేను కష్టంలో ఉన్నప్పుడు ఈ కోతి నాకు సహాయం చేసింది, దానికి రుణం తీర్చుకుంటాను అనుకుని ఆ రోజు నుండి ఆ పిల్లని చాలా చక్కగా తన కన్నబిడ్డలాగే చూసుకుంటూ ఉంటుంది.